అమరావతి మండలం కర్లపూడి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కర్లపూడి, లేమల్లె గ్రామాలకు సంబంధించిన 2654 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కాంపిటెంట్ అథారిటీ తెలిపింది. ల్యాండ్ పూలింగ్ కోసం కర్లపూడికి వచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ కు రైతులు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ కు ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 7 గ్రామాల్లో 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ప్రక్రియ ప్రారంభమైన వెంటనే 65 మంది రైతులు 354 ఎకరాలకు అంగీకార పత్రాలు అందించారు. రెండు 2014-19లో ప్రారంభించాము. దానికి సంబంధించి వర్క్స్ 2017లో ప్రారంభించాం. అయితే లేఅవుట్ డిజైన్లు, ఎస్టిమేషన్స్ ఇవన్నీ చేయటం అంతా 2017. అయితే కేవలం 2017 చివర, అంటే దాదాపు ఎలక్షన్స్గా 1 year 2 months ముందు అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేయటం, రైతు సోదరులు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం రాగానే తిరిగి అమరావతిని స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద అనేక సమస్యలున్నా, లీగల్ సమస్యలున్నా అవన్నీ సాల్వ్ చేయడానికి దాదాపు 8 నెలలు పట్టింది. అవన్నీ చేసి ఈరోజు 55,000 కోట్లకి టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్లు కానీ, లేఅవుట్స్ రోడ్డు కానీ, అధికార భవనాలు కానీ, ఐకానిక్ టవర్స్ కానీ జరుగుతున్నాయి. అవే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ అనేక బ్యాంకులు వర్క్ స్టార్ట్ చేసినాయి, హోటల్ స్టార్ట్ చేశారు, యూనివర్సిటీలు స్టార్ట్ చేశారు, హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఒకటి చెప్పారు, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ రాకుండా ఉంటే రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవదు. భూమిలో నిలవాలన్నా, పెరగాలన్నా హైదరాబాద్ లో ఆ రోజు ఎలా చేసామో ఆ విధంగా జరగాలి. ఆ రోజు హైదరాబాద్ లో మండలంలో 3 విలేజ్లు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మరొక 4 జిల్లాలు, 4 మండలాలు, 4 గ్రామాలు, 4 గ్రామాలు ఫైనల్ గా అనుకొని వాటి మీద ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ మధ్య ఎండ్రాయ్ పోయి ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే 300 ఎకరాలు 1 గంటలో ఇచ్చారు. పెద్దమర్దూరులో 400 ఎకరాలు ఇచ్చారు. అంటే దాదాపు ఎండ్రాయ్లో 22% ఇచ్చారు ఆ రోజే, పెద్దమర్దూరులో అయితే 30% ఇచ్చారు. ఈ రోజు యాక్చువల్ గా కర్లంపూడి, లేమల్లె, ఈ 2 కర్లపూడి, లేమల్లె, ఈ కర్లపూడి దాంట్లో ఉన్న ల్యాండ్ మొత్తం తీసుకుంటే ఇది 1800 ఎకరాలు. దీని వరకే ఈ 1800 ఎకరాల్లో ఈరోజు 354 ఎకరాలు ఇచ్చారు రైతు సోదరులు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరూ అడిగేది ఒకటే, సార్ గతంలో 2014-19 కాకుండా ఈ 3 సంవత్సరాల్లోనే
మాక్సిమం డెవలప్ చేయమన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా డెవలప్ చేసేట్టుగా ప్రణాళిక రచించాము. ఫస్ట్ ఇమీడియట్ గా 2 లైన్స్ రోడ్, ఇక్కడ వేసే రోడ్లన్నీ కూడా ఈ తీసుకునే ల్యాండ్ పుల్లింగ్ లో కూడా 9 వరుసలు 12 వరుసలు అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆల్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండర్ గ్రౌండ్, టెలిఫోన్ అండర్ గ్రౌండ్, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్, ఫుట్ పాత్స్, సైకిల్ పాత్స్, గ్రీన్ అండ్ బ్లూ. ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది. అయితే రైతు సోదరులు డిలే కాకూడదంటే ఈరోజు సీడ్ యాక్సిస్ లో 2 లైన్స్ ఫైనల్ చేసాం. అది 12 లైన్లు. ఫస్ట్ 2 లైన్స్ వేస్తామని కొంత వేసేసాం కూడా, చక్కగా రోడ్డు మీద తిరుగుతున్నారు. అలా ఇక్కడ కూడా ఈ గ్రామాల్లో కూడా ఇమ్మీడియట్ గా 80% ల్యాండ్ పుల్లింగ్ వచ్చిన వెంటనే లేఅవుట్ డిజైన్ చేసి 2 లైన్ రోడ్ ని ఇమ్మీడియట్ గా టేకప్ చేస్తాం, ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తాం. అప్పుడు బిల్డింగ్స్ ఎవరైనా కట్టుకునే వాళ్ళు కానీ ఏదైనా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చని తెలియజేస్తూ, ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామానికి రోడ్డు బాగాలేదు సార్, మీరే వచ్చారు, అది మరీ అధ్వానంగా ఉందన్నారు. ఇమీడియట్ గా 10 days లో ఆ రోడ్డు కూడా టేకప్ చేసి వీళ్ళ తొందరలో చేస్తామని శాసనసభ్యులకి గ్రామ సభ్యులు చెప్తున్నాం. వాటర్ సమస్య కూడా ఉందన్నారు, దాన్ని కూడా యాక్చువల్ గా నేను డిస్కస్ చేసి పరిష్కరిస్తాను. థ్యాంక్ యూ.